హాయ్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నేనైతే చెప్పాను కదా, మనం ఆల్రెడీ ఎల్జీ ఏసీ 2023 మోడల్, పానాసోనిక్ ఏసీ 2023 మోడల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేశాం కదా. సో సామ్సంగ్ ఏసీ ఆల్రెడీ బుక్ చేశాను, వస్తుందని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే మన దగ్గరికి అయితే వచ్చింది ఈ పర్టికులర్ ఏసీ రివ్యూ అండ్ నా ఇనీషియల్ ఇంప్రెషన్స్, ఇన్స్టాలేషన్, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అండ్ అఫ్ కోర్స్ వీలైతే లాంగ్ టర్మ్ రివ్యూ కూడా మీకు ఇంకో వీడియో లాగా తీసుకొస్తాను ఆఫ్టర్ 1 month యూసేజ్ తర్వాతకి. బట్ ఈరోజు ఈ వీడియోలో మాత్రం క్లియర్గా మీకు ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఖచ్చితంగా వీడియో నిండు వరకు అయితే చూడండి. ఇది వచ్చేసి సామ్సంగ్ విండ్ఫ్రీ టెక్నాలజీ ఏసీ అనమాట, 2023 మోడల్. సో నేను పర్చేజ్ చేసిన పర్టికులర్ మోడల్ వచ్చేసి 1 ton 3 star. ఎందుకనేది రీజన్ అయితే చెప్తాను మీకు. సో మిమ్మల్ని ఇదే తీసుకోవాలని రికమెండ్ చేయట్లేదు, నాకున్న ప్రత్యేక పరిస్థితులు ఇది తీసుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్లీ దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది వచ్చేసి నేను పర్టికులర్ ఇదే పర్చేస్ చేయడానికి ఆల్రెడీ మన ఇంట్లో అన్ని ఏసీస్ ఫిల్ అయిపోయాయి. 2022 మోడల్స్, 23 మోడల్స్, ఇంట్లో ఉన్న రూమ్స్ అన్ని ఫిల్ అయ్యాయి. ఒకే ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఖాళీ ఉంది. సో అందులోకి నేను 1.5 ton పెట్టేసి మీకు టెస్ట్ చేసి దాని రిజల్ట్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది లెస్ దాన్ 9/9 ఉంటుంది. సో దట్ 1 ton చేసి పర్ఫెక్ట్గా టెస్ట్ చేస్తాం. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం మాత్రం మీకు 1 tonది 3 star ఇస్తాను, అండ్ 1.5 ton 5 star ఇస్తాను, 3 star ఇస్తాను. మీకు నచ్చింది మీరు పర్చేస్ అయితే చేయొచ్చు మీ రూమ్ సైజ్ని అకార్డింగ్ టు దట్. ఒకవేళ మీ రూమ్ అనేది లెస్ దాన్ 9/9 రూమ్ అనుకోండి, 1 ton మీకు మోర్ దెన్ ఎనఫ్. 10/10 రూమ్ కూడా 1 ton సరిపోతుంది, బట్ బెటర్ గో విత్ 1.5 ton అని చెప్తాను. అండ్ ఒకవేళ మీ రూమ్ సైజ్ అనేది 160 square feet కంటే తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా 1.5 tonకి వెళ్ళండి. 120 నుంచి 160 మధ్యలో ఉంటాయి. సో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీకు బ్రాకెట్లో చెప్తాను ఏ సైజుకి ఏది బెటర్ అనేది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది వై దిస్ ఏసీ, ఎందుకు ఈ ఏసీఏ ఎందుకంటే పర్టికులర్గా, ఎందుకంటే సామ్సంగ్లో 2 టెక్నాలజీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి విండ్ ఫ్రీ టెక్నాలజీ, రైట్ మనం తీసుకుంది. ఇంకోటి వచ్చేసి నార్మల్ అన్ని ఏసీస్ వచ్చినట్టే వస్తుంది, విండ్ ఫ్రీ టెక్నాలజీ కాదు. సో లాస్ట్ ఇయర్ వరకు ఏమో కానీ, ఈ ఇయర్ వచ్చిన విండ్ ఫ్రీ మోడల్స్ అనేది లాట్ బెటర్ కంపేర్ టు ఏవైతే నార్మల్ మోడల్స్ ఉన్నాయి. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఏవైతే నార్మల్ మోడల్స్ వీళ్ళు తీసుకొచ్చారో ప్రైస్ మాత్రం అట్రాక్టివ్గా ఉంటుంది కంపేర్ టు ఎల్జీ, పానాసోనిక్ వీటితో చూస్తే మీకు ప్రైస్ అట్రాక్టివ్గా ఉంటుంది. బట్ అందులో కొన్ని హిడెన్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్గా మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ 4-way స్వింగ్. 4-way స్వింగ్ అనేది మీకు ఏదైతే సామ్సంగ్ 1.5 ton 5 star కానీ లేకపోతే 1 ton 5 starలో కానీ మీకు లేదనమాట. సో మీకు చూడడానికి టెంప్టింగ్ ఫిగర్లో వస్తుంది కానీ, బట్ కాకపోతే మెయిన్ 4-way స్వింగ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి పెద్ద ప్రైస్ గ్యాప్ కూడా లేదు. అక్కడ మీరు చూసినట్లయితే వైఫై అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మీకు విండ్ఫ్రీ టెక్నాలజీ దాంట్లో, అందులో మీకు వైఫై మోడల్ అయితే లేదనమాట. సో ఏదైతే తక్కువ ప్రైస్కి వచ్చే దాంట్లో మీకు వైఫై అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి విండ్ఫ్రీ టెక్నాలజీ ఇది. సో ఇది కొంచెం బెటర్ కూలింగ్ అయితే ఇస్తుందంటే, విండ్ లేకుండా మీకు రూమ్ అంతా కూల్ చేస్తుంది. సో అఫ్కోర్స్ మీకు లాంగ్ టర్మ్ రివ్యూ తీసుకొస్తాను. ఇనీషియల్గా ఈ 3 రీజర్స్ ఏవైతే ఉన్నాయో అందువలన వేరే సామ్సంగ్ మోడల్ స్కిప్ చేసి నేను విండ్ ఫ్రీ అయితే తీసుకున్నాను. సో వేరే కంపెనీ ఏసీస్తో పోలిస్తే ఇది బెస్టా కాదా అనేది సూన్ మీకు ఒక డెడికేటెడ్ రివ్యూ వీడియో, అంటే కంపారిజన్ వీడియో తీసుకొస్తాను, బిగ్గెస్ట్ వీడియో. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఆ వీడియో ఫస్ట్ లైవ్ అయ్యేది వచ్చేసి మన బయింగ్ ఎట్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. బయింగ్ ఎట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్గెస్ట్ వీడియో ఈ సంవత్సరం వచ్చిన టాప్ మోడల్ ఏవైతే డైకిన్, మీకు ఎల్జీ, పానాసోనిక్, సామ్సంగ్ వీటన్నిటి బిగ్గెస్ట్ కంపారిజన్ సింగిల్ వీడియో అందులో వస్తుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక ఫస్ట్లీ ఈ పర్టికులర్ ఏసీ బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్టయితే 2 boxes అయితే వస్తాయి. ఒకటి ఇండోర్ యూనిట్ బాక్స్లో మీకు ఫస్ట్లీ ఇండోర్ యూనిట్ ఉంటుంది, బ్లోవర్ అనేది. అండ్ ఇక ఆ తర్వాత మీకు చూసినట్టయితే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఇట్లాంటివి చూడడానికి ఉంటే, స్క్రూస్ అండ్ అలానే మనకి స్లీవ్స్ ఇట్లాంటివి అయితే ప్రొవైడ్ చేశారు కొన్ని, అండ్ ఫిల్టర్ కూడా ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు ఒక రిమోట్ అయితే ఉంటుంది. అండ్ ఇక అవుట్డోర్ యూనిట్ బాక్స్లో చూసినట్లయితే మీకు అవుట్డోర్ యూనిట్ ఉంటుంది, కంప్రెసర్ అనేది మెయిన్ అవుట్డోర్ యూనిట్. అండ్ ఆ తర్వాత మీకు కాపర్ పైప్స్ అయితే ఉంటాయి అనమాట. కాపర్ పైప్స్తో పాటు మీకు ఇండోర్ యూనిట్ని అవుట్డోర్ యూనిట్కి పవర్ ఇచ్చే పవర్ కార్డ్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్ మీకు బాక్స్ కంటెంట్స్ వచ్చేసి. సో ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. మీకు ఏదైతే ఈ హోల్స్ ఉన్నాయో, విండ్ఫ్రీ టెక్నాలజీ కదా, ఇది మీకు 23,000 హోల్స్ అయితే ఉంటాయి. చూడ్డానికి యూనిక్గా ఉంది. మనం యూజువల్గా చూసే అన్ని ఏసీస్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా యూనిక్ లుక్ అయితే ఉంటుంది. ఎస్పెషల్గా మీకు అక్కడ బ్లాక్ డిస్ప్లే ఇచ్చారు కదా, సో ఆ బ్లాక్ డిస్ప్లే అనేది మీకు ఇక్కడ కనిపించట్లేదు, బీరోలో చూపిస్తాను. ఆ బ్లాక్ డిస్ప్లే ఏరియా అనేది మీకు ఇంకాస్త అట్రాక్టివ్గా ఉంది. ఓవరాల్గా డిజైన్ అనేది వైట్ కలర్ కానీ, ఈ లుక్ కానీ, డిజైన్ అంతా కూడా కొంచెం మీకు ప్రీమియం సైడ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక ప్రీమియం లుక్ అయితే యాడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనం మెయిన్గా ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే ఇక్కడ మీకు సామ్సంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ అలానే మీకు లెఫ్ట్ సైడ్, అటు సైడ్ చూసినట్లయితే మీకు విండ్ ఫ్రీ టెక్నాలజీ అని చెప్పేసి అక్కడ అయితే మెన్షన్ చేశారు, ఇది విండ్ ఫ్రీ కాబట్టి. అండ్ అలానే మీకు దాని కింద చూసినట్లయితే మీకు ఐసీ రేటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి 3 star ఏసీ, మీకు రేటింగ్ అనేది అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు.
ఎన్ని యూనిట్స్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది ఏంటి ఎవ్రీథింగ్ అనేది కూడా మీకు ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇక ఫిల్టర్ విషయానికి వస్తే మాత్రం టాప్ నుంచి అయితే మీరు ఫిల్టరు ఇలా రిమూవ్ చేసి అయితే సింపుల్గా మీరు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్టర్ అనేది ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉండండి. వెరీ ఈజీ టు రిమూవ్. టాప్లో ఇచ్చారు. ఎల్జీ కానీ సామ్సంగ్ అనేది ఒక మంచి పని చేస్తున్నారు. టాప్లో ఇవ్వడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎక్కువ వైబ్రేషన్ ఇష్యూస్ అయితే ఉండవు. సో ఫిల్టర్ వెరీ ఈజీ టు క్లీన్. సింపుల్గా ఇలా ఓపెన్ చేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇకంతా మీకు ఓవరాల్గా ఫిజికల్ ఓవర్వ్యూ కనుక మీరు చూసినట్లయితే, సో ఫస్ట్లీ ఇన్స్టాలేషన్ అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్. ఇన్స్టాలేషన్ అనేది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలనేది బిఫోర్ ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చే ముందు మీరు డిసైడ్ అవ్వండి. అప్పుడు టెన్షన్ పడకండి. అండ్ పవర్ సాకెట్లు ఉన్నాయో లేవో క్లియర్గా చూసుకోండి. అండ్ దాంతోపాటు మీకు అవుట్డోర్ యూనిట్ ఏదైతే ఉంటుందో, వీళ్ళు కాపర్ పైప్ ప్రొవైడ్ చేసేది 3 మీటర్స్ మాత్రమే ఉంటుంది. సో వితిన్ 3 మీటర్ రేడియస్లో పెట్టుకోవడానికి చూడండి అవుట్డోర్ యూనిట్ అనేది. దూరం పెరిగే కొద్దీ మీకు కాపర్ పైప్ కాస్ట్ పెరుగుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ జాయింట్స్ అయితే ఉంటాయి. నా బెటర్ సజెషన్ వితిన్ 3 మీటర్స్లో బ్యాక్ టు బ్యాక్ మీకు మరీ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే కొంచెం డిస్టెన్స్లో పైకి పెట్టుకోండి. విండో సజ్జలు ఉంటాయి కదా, వాటి మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక ఇన్స్టాలేషన్ కాస్ట్ అందరూ ఏమనుకుంటారంటే ఏసీ పర్చేస్ చేయగానే సరిపోయింది అనుకుంటారు. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి అయితే ఉంటాయి. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ అన్ని ఏసీస్ లాగానే ఇది కూడా మీకు 1199 అంటే ₹1,200 ప్లస్ జిఎస్టీ కలిపితే మీకు అరౌండ్ ₹1,450 అయితే అవుతుంది. అండ్ అవుట్డోర్ యూనిట్ స్టాండ్ అయితే మనకి రాదు కదా, అఫ్కోర్స్ ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేయదు. ఇది సర్వీస్ పర్సన్ తీసుకొస్తారు. ఇది మీకు అరౌండ్ ₹850 ₹900 బేస్డ్ అపాన్ పర్సన్. అది ఎందుకంటే అది కంపెనీ పంపించేది కాదు, వాళ్ళు బయట తీసుకొచ్చి మన కోసం ఫిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అంత ఇంత ప్రాఫిట్ చూసుకుంటారు. అండ్ ఇక కాపర్ పైప్ అనేది డిపెండ్స్ అపాన్ మీరు 3 మీటర్ రేడియస్లో పెట్టుకుంటే నో ఇష్యూ. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటారు మరీ పైకి పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు కాపర్ పైప్ ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. ఆ ఎక్స్ట్రా కాపర్ పైప్ మీకు పర్ మీటర్ మీకు 900 నుంచి 1100 మధ్యలో మీకు కాస్ట్ చేస్తారు. బేస్డ్ అపాన్ పర్సన్ టు పర్సన్ ఇది వేరీ అవుతుంది. కంపెనీ టు కంపెనీ వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మినిమం 2500 అవుతుంది. ఒకవేళ కాపర్ పైప్ ఎక్కువ పడితే మీకు పెరుగుతానే పోతుంది. సో ఇది ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. ఇక దీనైతే మన ఇన్స్టాలేషన్ పర్సన్స్ కాల్ చేశారు నాకు. రేపు మోస్ట్లీ వస్తారు వాళ్ళు. ఈరోజు నేను ఆపాను. సో వాళ్ళు వచ్చాక ఇన్స్టాల్ చేశాక నేను దీన్ని టెస్ట్ చేసి అట్లీస్ట్ ఒక 2-3 డేస్ టెస్ట్ చేశాక మీకు క్లియర్గా దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ యాజ్ వెల్ యాజ్ దీని యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టాలేషన్ తర్వాతకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇన్స్టాలేషన్కి అయితే చేపిస్తాను, ఆ తర్వాత మీతో మాట్లాడతాను. సో ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఫస్ట్లీ మనం ఇక మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ ఏసీలో ఫస్ట్లీ వీళ్ళు బాగా హైలైట్ చేసేది విండ్ ఫ్రీ టెక్నాలజీ. సో విండ్ ఫ్రీ టెక్నాలజీ అంటే ఏం లేదు, మీకు ఏదైతే మామూలుగా బ్లేడ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్లోవర్ అనేది విండ్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది అన్ని ఏసీలో. ఇందులో ఏం చేశారంటే ఒక 23,000 హోల్స్ పెట్టి అందులోంచి మీకు ఒక మాయిశ్చర్ టైప్ లాగా మీకు రూమ్ అయితే కూల్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా విండ్ అనేది మీ ఫేస్ మీద కొట్టదు. బట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏసీ రాగానే కన్ఫ్యూజ్ అయిపోవద్దు. దీనికి కూడా వెర్టికల్గా హారిజాంటల్ బ్లేడ్స్ ఉన్నాయి, అందులోంచి ఎయిర్ వస్తుందని చెప్పేసి. విండ్ ఫ్రీ టెక్నాలజీ కావాలనుకున్నప్పుడు మాత్రమే మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి. లేదంటే యూజువల్గా మొత్తం అలానే రాదనమాట. ఒకవేళ మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, విండ్ ఫ్రీ టెక్నాలజీ అని డైరెక్ట్గా ఏసీ ఆన్ చేయగానే యూజ్ చేయకండి. ఫస్ట్ ఒక సర్టెన్ టెంపరేచర్ పెట్టండి, ఒక ½ అవర్ వదిలేయండి. రూమ్ కూల్ అయినాక అప్పుడు మీరు విండ్ ఫ్రీ టెక్నాలజీలోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు విండ్ ఫ్రీ మోడ్ అయితే రిమోట్లో ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఏదైతే బ్లేడ్ ఉంటుందో వైట్ బ్లేడ్ అనేది మీకు క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు కూలింగ్ వస్తుంది క్లోజ్ అయినా సరే. ఇది ఒక మంచి ఫీచర్ ఖచ్చితంగా. చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. అండ్ విండ్ అయితే రాదు, రూమ్ అంతా కూల్ అయినాక ఆరామ్స్ మీరు అయితే యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా నాకైతే ఈ ఫీచర్ అయితే నచ్చింది. అండ్ ఇక వన్ మోర్ ఫీచర్ వచ్చేసి 5-in-1 కూలింగ్. అంటే అన్ని ఏసీస్ లాగానే ఇది కూడా మీరు 40 అండ్ 60 అండ్ 80 అండ్ 100 అండ్ 120 అంటే మీకు ఈవెన్ దో ఇట్స్ ఏ 110 ఏసీ 1.2 టన్ వరకు కూడా మీరు దీని కెపాసిటీ అనేది యూజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ పవర్ బిల్ అయితే ఎక్కువ వస్తుంది, బట్ ఇన్స్టెంట్గా ఎప్పుడైనా కూలింగ్ కావాలనుకుంటే మాత్రం ఇది కూడా ఒక మంచి ఫీచర్. సో 40లో 50లో 40లో 60లో మీరు 80లో పెట్టుకుంటే మాత్రం పవర్ బిల్ అనేది కొంచెం తగ్గుతుంది. అకార్డింగ్ టు మీ రూమ్ సైజ్. రూమ్ మరీ చిన్నదనుకోండి 8x8 9x9 నా రూమ్ లాగా, దెన్ మీరు తక్కువలో పెట్టుకున్నారనుకోండి పవర్ బిల్ అనేది సేవ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక వన్ మోర్ మేజర్ ఫీచర్ స్మార్ట్ ఏసీ ఇది. ఇందులో వచ్చేసి మీరు యాప్ ద్వారా ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ యాప్ వచ్చేసి మీకు స్మార్ట్ థింగ్స్ అనే యాప్ మీకు ప్లే స్టోర్లో కానీ మీకు యాప్ స్టోర్లో కానీ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నాక డైరెక్ట్గా అక్కడ మీకు యాడ్ డివైస్ కొట్టేసి అక్కడ మీరు ఎయిర్ కండిషన్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాతకి సింపుల్గా రిమోట్లో వచ్చేసి మీకు అక్కడ టైమర్ బటన్ ఉంటుంది. టైమర్ బటన్ 5 సెకండ్స్ ప్రెస్ చేయండి, వైఫై ఆన్ అవుతుంది. ఆ తర్వాత మీరు వైఫైలోకి వెళ్ళి సింపుల్గా మీరు దీనికైతే కనెక్ట్ చేసుకోవాలి సామ్సంగ్ ఏసీకి. ఆ తర్వాత ఆటోమేటిక్గా పేర్ అయితే అయిపోతుంది. సో పేర్ అయినాక చాలా కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. అది ఇదని కాదు, టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు ఆన్ ఆఫ్ అండ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే నేను చెప్పిన 5-in-1 కూలింగ్ ఉందో అది చేంజ్ చేసుకోవచ్చు. క్వైట్ మోడ్ అని ఉంటుంది.
చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు ఇందులో. టోటల్‌గా మీకు ఏదైతే రిమోట్‌లో ఉంటాయో అవన్నీ కూడా మీకు అందులో చూడడానికి ఉంటాయి. ఒకవేళ మీరు ఇంటికి రావాలనుకుంటే మాత్రం ఇంటికొచ్చే ముందు కూల్ అవ్వాలనుకుంటే మాత్రం యాప్ నుంచి మీరు డైరెక్ట్‌గా అక్కడి నుంచే ఆన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఫీచర్ వచ్చేసి ఇందులో లొకేషన్ అనమాట. సో, మీరు నియర్ బై వెల్కమ్ కూలింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది యాప్‌లో. అది ఆన్ చేసుకుంటే మీకు మీ లొకేషన్ ట్రాక్ చేసి మీరు నియర్ బై రాగానే మీకు ఆటోమేటిక్‌గా సర్టెన్ డిస్టెన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఏసీ ఆన్ అవుతుంది. మీ ఇంటికొచ్చే లోపల కూల్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్. కాకపోతే ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ టైమ్ యూజ్ చేయరు కాబట్టి ఫీచర్ అయితే ఉంది. బట్ ఎంతవరకు యూజ్‌ఫుల్ అనేది బేస్డ్ అపాన్ యువర్ యూసేజ్. అండ్ దీని గురించి స్మార్ట్ ఏసీ గురించి అండ్ యాప్ కంట్రోల్ గురించి డెడికేటెడ్‌గా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఎలా యాడ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా డెడికేటెడ్‌గా ఒక వీడియో మన బయింగ్ ఎయిట్ తెలుగు ఛానల్‌లో వస్తుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న వీడియోస్ లైక్ రిమోట్ గురించి కానీ, యాప్స్ గురించి కానీ, యూసేజ్ గురించి కానీ ఇట్లాంటి వీడియోస్ అన్నీ ఆ ఛానల్‌లో వస్తాయి. సో, ఆ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి 100% కాపర్ కండెన్స్ కాయిల్‌తో వస్తుంది. అన్నీ అలానే వస్తుంది. ఇప్పుడు పెద్ద మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు ఫిన్స్ ఉన్నాయో ఫిన్స్‌కి వచ్చేసి యాంటీ కరోజన్ కోటింగ్ అనేది వేశారు. మీకు ఇండోర్ యూనిట్‌లో గానీ, అవుట్‌డోర్ యూనిట్‌లో గానీ. సో, కరోజన్ అనేది తొందర రాదు. మీరు ఒకవేళ కోస్టల్ ఏరియాస్‌లో ఉన్నా లేకపోతే మీరు ఉండే ఏరియాలో వెదర్ సరిగ్గా బాలేకపోయినా సరే, పొల్యూషన్ ఉన్న ఏరియా అయినా సరే మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి హై వోల్టేజ్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఉంటదట హై వోల్టేజ్ ప్రొటెక్షన్. బట్ స్టిల్ నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్టెబిలైజర్ యూజ్ చేయండి. ఈవెన్ దో ఎందుకంటే ఇది జస్ట్ మీకు పవర్‌ని హై వోల్టేజ్ వచ్చినప్పుడు మీకు ప్రొటెక్ట్ చేయడానికి స్టేబుల్ చేస్తుంది కానీ కట్ ఆఫ్ చేయదు. హై వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ మీరు స్టెబిలైజర్ అయితే పర్చేస్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాతకి ఆటో క్లీన్ అన్నిట్లో ఉన్నట్టు ఇందులో కూడా మీకు ఆటో క్లీన్ ఉంటుంది. ఆటో క్లీన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అయితే దీంట్లో మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలానే మీకు యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఉంటుంది. అండ్ నాయిస్ విషయానికి వస్తే మాత్రం 40 dB అని చెప్తున్నారు. సో, నాయిస్‌లో నాకు పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు టు బీ ఫ్రాంక్. ఎస్పెషల్‌గా విండ్ ఫ్రీ ఇందులో క్వైట్ మోడ్ అయితే ఉంది. అది ఇంకాస్త బెటర్ అయితే ఉంది. నాయిస్ కూడా ఈవెన్ దో 40 dB అయినప్పటికీ పెద్ద ఇష్యూ అనేది అయితే నాకైతే అనిపించలేదు. ఒకవేళ మీరు హై కెపాసిటీలో పెట్టుకుంటే మాత్రం నాయిస్ అయితే క్లియర్‌గా అయితే వింటారు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక అనదర్ ఫీచర్ వచ్చేసి స్మార్ట్ డయాగ్నోసిస్. ఇది వచ్చేసి మన ఏసీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనకి డైరెక్ట్‌గా ఏసీ డిస్‌ప్లేలోనే చూపిస్తుందన్నమాట. అది గనక మీరు టెస్ట్ చేయాలంటే సింపుల్‌గా పవర్ బటన్, మోడ్ బటన్ అండ్ యాస్ వెల్ యాస్ సెట్ బటన్. ఈ మూడిటిని 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు అది డయాగ్నోసిస్‌లోకి వెళ్ళిపోతుంది. 1 నుంచి 100 వరకు మీకు కౌంట్ అవుతా పోతుందన్నమాట డిస్‌ప్లేలో. 100 కాగానే మీకు ఏమన్నా ఇష్యూ ఉంటే మాత్రం మీకు ఏసీ డిస్‌ప్లేలో చూపిస్తుంది. ఏమి చూపించట్లేదంటే మీకు ఎటువంటి ఇష్యూస్ లేనట్టే. సో, ఇది కూడా ఒక మంచి ఫీచర్. ఆటోమేటిక్‌గా మీకు ఏమైనా ఇష్యూ ఉంటే మాత్రం అక్కడైతే చూపిస్తుంది. అది గ్యాస్ ఇష్యూ లేకపోతే ఇంకేమైనా ఇష్యూ అనేది మంచి విషయం. ఇంకా కూలింగ్ కెపాసిటీ అండ్ మీరు ఏది తీసుకోవాలంటే మాత్రం నేను తీసుకుంది 110 ఎందుకంటే రివ్యూ పర్పస్ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇంటి నిండా ఏసీలు అయిపోయినాయి. ఏసీ పెట్టే లొకేషన్ అయితే లేదు. సో దట్ నేను చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో పెట్టాలి. అది 9/9 రూమ్ సైజ్. అందులో నేను 1.5 టన్ పెట్టి మీకు 10 మినిట్స్‌లో కూల్ అయింది, 8 మినిట్స్‌లో కూల్ అయిందంటే కరెక్ట్ కాదు కదా! టెస్టింగ్ పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి ఆ రూమ్‌కి తగ్గట్టుగా నేను 1 టన్ తీసుకున్నాను. మీరు గనక తీసుకోవాలనుకుంటే మాత్రం 10/10 గాని అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మోస్ట్‌లీ 1.5 టన్ ప్రిఫర్ చేయండి. అదే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దాన్ని పర్చేస్ చేయండి. 1 టన్ మీరు కూడా 9/9, 8/8 ఇట్లాంటి రూమ్స్ ఉంటే మాత్రం అప్పుడు మాత్రం 1 టన్‌కెళ్ళండి. సో, నేను తీసుకున్న 1 టన్ ఏసీ వచ్చేసి మనకి 3300 వాట్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఐసీ రేటింగ్ చూసినా సరే 4 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. 4.09 ఉంటుంది. 1 ఇయర్‌కి వచ్చేసి 624 యూనిట్స్ అయితే ఇదైతే మీకు పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అదే మీరు 1.5 టన్ తీసుకుంటే 5000 వాట్స్ ఉంటుంది. 1.42 టన్ అయితే ఉంటుంది. ఆరామ్సే అది కూడా మీకు కూలింగ్ అనేది బెటర్ అయితే ఇస్తుంది. అండ్ అనదర్ ఫీచర్ వచ్చేసి 4 వే స్వింగ్ అనమాట. సో, 4 వే స్వింగ్ వచ్చేసి మీకు వెర్టికల్‌గా బ్లేడు, వైట్ బ్లేడు అండ్ లోపల మీకు బ్లాక్ బ్లేడ్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవి కూడా మీకు హారిజాంటల్‌గా వెర్టికల్‌గా, హారిజాంటల్‌గా రెండు విధాలుగా మీకు స్వింగ్ అవుతుంది. దానివల్లే మీకు ఎక్కువ ఎయిర్ సర్క్యులేషన్ అనేది బెటర్‌గా ఉంటుంది. ఈవెన్‌గా రూమ్ అంతా మీకు స్ప్రెడ్ అయితే చేస్తుందన్నమాట. ఇది వేరే మోడల్‌లో అయితే లేదు. ఆ మోడల్ అయితే పర్చేస్ చేయొద్దు. విండ్‌ఫ్రీ టెక్నాలజీ దాంట్లో మాత్రమే ఉంది. అదైతే చూసుకోండి. ఇక ఫైనల్‌గా కూలింగ్ టెస్ట్. కూలింగ్ టెస్ట్ విషయానికి వస్తే మాత్రం నాకు నేను 29, 30 ఉన్నప్పుడు పెడితే నాకు 24 రావడానికి దగ్గర దగ్గర నాకు 12 నిమిషాలైతే పట్టింది. సో, దట్ మీన్స్ మీకు వితిన్ 15 మినిట్స్‌లో మీకు రూమ్ అయితే కూల్ అవుతుంది. 1 టన్‌ది 9/9 రూమ్ సైజ్‌లో. 1.5 టన్ కూడా మీకు 10/10 గానీ, 10/12 గానీ ఇట్లాంటి రూమ్స్‌లో మీకు వితిన్ 10 మినిట్స్‌లో మీకు కూల్ అయితే అవుతుంది. నో ఇష్యూ. కూల్ అయినాక మాత్రమే విండ్‌ఫ్రీకెళ్ళండి. ముందే విండ్‌ఫ్రీ అయితే ఆన్ చేసుకోవద్దు. బ్లోవర్‌ని అయితే యూజ్ చేయండి. అండ్ కూలింగ్ టెస్ట్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏందంటే ఏదైతే మనకి విండ్ ఉందో సో, ఆ విండ్ ఏది బ్లోవర్ ఓపెన్ ఉన్నప్పుడు అంటే బ్లేడ్స్ ఓపెన్ ఉన్నప్పుడు విండ్‌ఫ్రీ టెక్నాలజీ కాకుండా నార్మల్ అప్పుడు మీకు బ్లోవర్ స్పీడ్ అనేది టూ మచ్ హై ఉంది. మీకు డైరెక్ట్‌గా ఫేస్‌కి దగ్గర దగ్గర 10 ఫీట్ డిస్టెన్స్‌కి కూడా మీకు
హెవీగా మీకు తగులుతా ఉంటుందన్నమాట. అంత బ్లోవర్ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంది. అదైతే పర్సనల్‌గా నాకు బాగా నచ్చింది ఇందులో ఈ పర్టిక్యులర్ ఏసీలో. కూలింగ్ గాని, ఆ విండ్ కొట్టే విధానం గాని, ఆ విండ్ ఫ్రీ టెక్నాలజీ గాని ఇవన్నీ కూడా బెటర్ ఉన్నాయి. అండ్ ఇక ప్రైసింగ్ విషయానికొస్తే మాత్రం ఇదొచ్చేసి మనకి 1 టన్ 3 స్టార్ వచ్చేసి 34,500 ఉంది. అదే మనకి 1.5 టన్ 3 స్టార్ చూసినట్లయితే మనకి 38,500 అయితే ఉంది. అండ్ ఒకవేళ మీరు 1.5 టన్ 5 స్టార్ తీసుకోవాలనుకుంటే మాత్రం అది మీకు 49,000 ఉంది. అప్పుడప్పుడు ఆఫర్‌లలో 47,000 కూడా వస్తుంది. సో, ఇక ఫైనల్‌గా నువ్వు చెప్పనా దీన్ని మేము పర్చేస్ చేయొచ్చా? సో, ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ పరంగా నో ఇష్యూస్. నేను బిల్డ్ క్వాలిటీలో కొంచెం డౌట్ ఉండే. బిల్డ్ క్వాలిటీ సాలిడ్‌గా ఉంది. విండ్ ఫ్రీ టెక్నాలజీ కొత్తగా చాలా బెటర్‌గా ఉంది. అంటే మీకు ఒకవేళ ఇంట్లో పిల్లలున్నారు, లేకపోతే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, విండ్ కొట్టొద్దు, లేకపోతే సైనస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు గానీ, లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం లాట్ బెటర్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఒక మంచి ఏసీ, స్మార్ట్ ఏసీ పర్చేస్ చేయాలి. విండ్ ఫ్రీ టెక్నాలజీ, సామ్‌సంగ్ లాంటి బ్రాండ్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం దీనికైతే మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇదే కాదు, డైకిన్ ఏసీ కూడా మనం రివ్యూ చేస్తున్నాం. ఆల్రెడీ ఎల్‌జీ చేసాం, పానాసోనిక్ చేసాం, సామ్‌సంగ్ చేసాం. డైకిన్ ఆల్రెడీ రివ్యూ కంటిన్యూ అవుతుంది. అంటే ఐ మీన్ టెస్టింగ్‌లో ఉంది. డైకిన్‌ది కూడా మీకు సూన్ వీడియో వస్తుంది. బట్ మీకు ఎల్‌జీ కూడా నేను రికమెండ్ చేయగలను. ఎల్‌జీ తీసుకోవచ్చు. పానాసోనిక్‌లో బిల్డ్ క్వాలిటీ అంతగా అయితే గొప్పగా లేదు కాబట్టి యాస్ ఆఫ్ నౌ పానాసోనిక్ అయితే నేను రికమెండ్ చేయట్లేదు. ఈ విండ్ ఫ్రీ టెక్నాలజీ పర్టిక్యులర్ ఏసీ కూడా మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ డైకిన్ ఏసీ వస్తుంది. ఖచ్చితంగా వీడియో కూడా చూడండి. డైకిన్ ఏసీ అనేది వీటన్నిటికంటే తోప్ బ్రాండ్ అనమాట. సో, బట్ బ్రాండ్ ఓకే. పర్ఫార్మెన్స్, కూలింగ్ ఎలా ఉందనేది సూన్ మీకు వీడియో అయితే వస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం 2 ఛానల్స్ టెక్ రిపోర్ట్ తెలుగు, బయింగ్ ఇట్ తెలుగు రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. సో, మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సింపుల్ వన్ వే తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. మంచి ఏసీ, ఎటువంటి డౌట్ అయితే లేదు. అది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.